ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ తెలుసుకోగలరు. తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదండి ఈ వీడియో శ్రీవారి భక్తులకి చేరువయ్యేది. ఇక ఈరోజు మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, చాలామంది కూడా వైకుంఠ ద్వార దర్శనం సమయంలో రోజుకి ఎన్ని దర్శన టికెట్లు ఆఫ్లైన్ విధానం ద్వారా విడుదల చేస్తారు అని చెప్పి రోజు నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి. దానికి కాను మీ అందరికీ కూడా చెప్తున్నానండి. రోజుకి 40,000 టోకెన్లు టీటీడీ వారు విడుదల చేస్తారండి తిరుపతిలోని కౌంటర్లలో. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోగలరు. ఆ కౌంటర్లు ఏమిటి అన్నది కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన రాశాను, చూసారా? ఈ బ్లాక్ పాంప్లెట్ లాగా ఉంది కదా, మీరు చూస్తున్నప్పుడు దాంట్లో క్లియర్గా అన్నీ కూడా రాయటం జరిగిందండి. ఒకసారి చదువుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. మరలా చెప్తున్నా, రోజుకి 40,000 టోకెన్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇక ఈరోజు రెండో పాయింట్ ఏమిటి అంటే, జనవరి 7వ తారీఖున తిరుమల కొండపైన విఐపి బ్రేక్ దర్శనము క్యాన్సిల్ చేస్తున్నారండి. అలాగే అష్టాదళ పాద పద్మారాధన టికెట్లు కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. దానికి ముఖ్య కారణం కూడా జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంది కాబట్టి వారు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గుడి ప్రాంగణం లోపల అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తారండి. సో దాని కారణంగా ఈ 7వ తారీఖున మీ అందరికీ కూడా బ్రేక్ దర్శనము, అష్టాదళ పాద పద్మారాధన రద్దు చేస్తున్నారు. టీటీడీ వారు అయితే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరిగిందండి. ఇక ఈరోజు తిరుమల కొండపైన చూడండి, ఇక్కడ ఉదయం 6:35 ఆఫ్లైన్ విధానం ద్వారా 50, 100 రూపాయల రూములు అనేవి 891 విడుదల చేయంగా ఆ సమయానికి 145 ఖాళీలు ఉన్నాయి. సో నేను మీ అందరికి మరొక విషయం చెప్తా. జనవరి 10 నుంచి 19 అయినా మిగతా ఏ రోజైనా కానీ తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో తెల్లవారుజామున 2 నుంచి ఉదయం 7, 8 లోపల ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకుంటే మొబైల్ నెంబర్ ఇచ్చి తప్పకుండా మీ 1,500 నుంచి 2,000 మందికి రూములు అయితే వస్తాయండి. ఓకేనా అండి? ఈ విషయం మీరు మర్చిపోకూడదు. అలాగే ఎక్కువ మంది అడుగుతున్నారు, వైకుంఠ ద్వార దర్శన సమయంలో జనవరి 10 నుంచి 19 వరకు కూడా రూములు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని. అసలు రిలీజ్ చేయరని నేను గతంలో చెప్తున్నాను, రోజు చెప్తున్నా. సో ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలండి. ఆన్లైన్లో రిలీజ్ చేయరు, కేవలం ఆఫ్లైన్లో మీరు తిరుమల కొండపైన వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాలి. ఓకేనా అండి? ఇంకా చూడండి, ఈరోజు ముఖ్యాంశాల్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడండి, ఈరోజు మొత్తం కూడా 14,000 సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయంగా ఇక్కడ చూడండి 5,000 టోకెన్లు రేపటికి సంబంధించినవి ఈరోజే విడుదల చేశారు. రేపు డిసెంబర్ 31వ తారీఖు సంబంధించి 5,000 టోకెన్లు ఈరోజే విడుదల చేశారు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోగలగాలి. ఈ రోజుకి సంబంధించి 9,000 టోకెన్లు విడుదల చేశారు. ఇక శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 3,000 టోకెన్లు ఈరోజు విడుదల చేశారు. ఓకేనా అండి? ఇవన్నీ కూడా అయిపోవచ్చాయి. ఇంకా శ్రీవారి నడక మార్గానికి సంబంధించి ఒక 400 నుంచి 500 టోకెన్లు అయితే ప్రస్తుతం అయితే అందుబాటులో ఉన్నాయి. అవి కూడా మరి కాసేపట్లో అయిపోతాయండి. దయచేసి విషయం తెలుసుకోగలగాలి. ఇక జనవరి 10 నుంచి 19 వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారి నడక మార్గం ద్వారా వెళ్ళాలి అనుకున్న వారికి నడక మార్గం టోకెన్లు ఉండవు. నిన్న నేను స్పెషల్ వీడియోలో కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది. ఓకేనా అండి? అలాగే జనవరి నెలకి సంబంధించి విశేష పూజలు అంటే తిరుమల కొండపైన ఏవేవి పూజలు చేస్తారు, ఏవేవి కార్యక్రమాలు ఉంటాయి అన్నది కూడా ఒకటి నేను మన వాట్సాప్లో పెట్టడం జరిగింది. దాదాపు చూసిన వారైతే ఓకే, కొత్త వారైతే తప్పకుండా చూడగలరు. చూడండి, జనవరి 9 నుంచి 29 వరకు ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో క్లియర్గా ఉన్నాయి. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉన్నదండి. దయచేసి విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక భక్తులు అడిగిన ప్రతి ప్రశ్న కూడా నేను కామెంట్ సెక్షన్లో సమాధానం ఇస్తున్నా. మీ ప్రశ్న కూడా ఏదైనా ఉంటే అడగండి, నేను తప్పకుండా మీ అందరికీ సమాధానం ఇస్తానండి. మరొక ముఖ్యమైన విషయము ఏమిటి అంటే, ఈ డిసెంబర్ అయిపోవచ్చింది కదండి. ఇక జనవరి, ఫిబ్రవరి, మార్చ్ దీనికి సంబంధించి దర్శన టికెట్ల గురించి అడుగుతున్నారు. జనవరి నెలలో టికెట్లు కావాలి అనుకున్న వాళ్ళు అన్ని టికెట్లు అయిపోయినాయి. వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ 300, 500 రూములు అన్నీ అయిపోయినాయి. ఓకేనా? అయితే అది ఫిబ్రవరికి అంతే, మార్చ్ కూడా పూర్తిగా అయిపోయినాయి. కాకపోతే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు అనేవి జనవరి నెల కోట అనేది అయిపోయింది, కానీ ఫిబ్రవరి, మార్చిది అవ్వలేదు. ఈ ఆన్లైన్ హోమం టికెట్లు అనేవి మీ అందరికి ఇంకా ఓపెన్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా విడుదల అవ్వాలి. ఫిబ్రవరి హోమం టికెట్లు జనవరి 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. మార్చ్ నెలకు సంబంధించి హోమం టికెట్లు అనేవి మీ అందరికీ
ఫిబ్రవరి 25 ఉదయం 10 గంటలకి విడుదలవుతుంది. ఓకేనా అండి. ఇక జనవరి 1 కొత్త సంవత్సరం కాబట్టి చాలామంది నన్ను బ్రేక్ దర్శనం టికెట్లు మాకు దొరుకుతాయా? మేము వీఐపీస్‌వి తెచ్చుకోవచ్చా? అవి ఇవి చాలా క్వెషన్‌లు అడుగుతున్నారండి. కొత్త సంవత్సరం రోజు ఎటువంటి మీకు రికమెండేషన్ లెటర్‌లు అయితే యాక్సెప్ట్ చెయ్యరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. దానికి సంబంధించిన అప్డేట్ మరి కాసేపట్లో టీటీడీ వారే రిలీజ్ చేస్తారు. అప్పుడు నేను మరలా మీ ముందుకు ఆ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి. ఇక మీకు ఈ 3 నెలలు ఏదైనా దర్శన టికెట్లు కావాలి, వయోవృద్ధులు, వికలాంగులు వీరు ఎవ్వరైనా కానీ టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోలేని వారు మీరు దయచేసి తిరుమల దర్శనం కోసము తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్‌లైనా తీసుకోండి, లేదా ఆఫ్‌లైన్ విధానం ద్వారా హోమ్ టికెట్లైనా తీసుకోండి. ఓకేనా. ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలో మీకు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్‌లో దిగితే ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్‌లోను, ఇక్కడ అలిపిరి నడక మార్గం ఎంట్రన్స్‌లో భూదేవి కాంప్లెక్స్‌లో ఇస్తారండి. అలాగే ప్రస్తుతం అయితే 2 నడక మార్గాల్లో టోకెన్‌లయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అయితే అలిపిరికైతే ప్రత్యేకంగా ఇవ్వడం లేదు. శ్రీవారి మెట్లకైతే రోజుకి 3000 టోకెన్లు ఇస్తున్నారండి. ఓకేనా. ఇంకా కొత్త సంవత్సరానికి సంబంధించి అప్డేట్ అయితే నేను చెప్పాను. ఎటువంటి రికమెండేషన్ లెటర్‌లు ఏమి ఉండవు. ప్రత్యేక దర్శనాలు కూడా ఉండవు. టీటీడీ వారు దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తారు. వెయిట్ చేయండి. ఓకేనా. ఫిబ్రవరి 4న మీ అందరికీ కూడా రథసప్తమి ఉన్నది. రథసప్తమి రోజు కూడా ఎటువంటి ప్రత్యేక దర్శనాలు ఏమి ఉండవు. నేను గతంలో కూడా ఈ విషయం చెప్పాను. అంటే చిన్నపిల్లల దర్శనము, ఆజిత సేవలు ఇటువంటివి ఏవి ఉండవు. రికమెండేషన్ లెటర్‌లు ఏమి ఉండవనమాట. నార్మల్‌గా సర్వదర్శనము 300, 500 టికెట్లు ఉన్నవారు మాత్రమే రావటం జరుగుతుంది. ఓకేనా. మీకు ఇంకా డౌట్లుంటే అడగండి. వీడియో ముగించే ముందు ఏప్రిల్ నెల దర్శన టికెట్లనేవి మీ అందరికీ కూడా త్వరలో ఈ నెల అంటే రాబోయే జనవరి 18 నుంచి 1/1 విడుదలవుతది. అప్డేట్ కోసం రెడీగా ఉండండి. ఎక్కువ శాతం జనవరి 24 ఉదయం 10 గంటలకు ఏప్రిల్ నెలకు సంబంధించి రూ. 300 దర్శన టికెట్లు విడుదలవుతాయి. అలాగే జనవరి 24 మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి రూములు విడుదలవుతాయి. ఇవన్నీ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడే వీడియోలండి. తప్పకుండా మీరు వినడమే కాదు అందరికీ షేర్ చేస్తే సంతోషంగా ఉంటుంది. ధన్యవాదాలు.